శుభమస్తు. సోమవారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో ఈశ్వరారాధన చేశామో అంతే నియమ నిష్టలతో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సేవించాలి అంటుంది మీ శుభదినం. బుద్ధి కుశలత, చతురత, వాంగ్ నైపుణ్యము, జ్ఞాపక శక్తి, పరీక్షలలో మంచి గుణములు రావాలి, విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగా పెరగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా మంగళవారం నాడు విద్యార్థుల చేత, బాలబాలికల చేత హనుమాన్ చాలీసాను చదివించాలి. భక్తితో నియమనిష్టలతో మంగళవారం నాడు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో అలాంటి వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాక్ శక్తి పెరుగుతుంది. ఒక మంగళవారం నాడే కాకుండా హనుమాన్ చాలీసా నిరంతరం పారాయణం చేయవలసిన దివ్య గ్రంథం. ప్రతిరోజు చదవాలి, కనీసంలో కనీసంగానైనా ఒకసారైనా. అయితే సమయం, అభావం, తీరిక ఇలాంటి అనేక నియమాలతో బాధపడేటటువంటి వారు మంగళవారం నాడు తప్పనిసరిగా అనే ఆలోచనతో ఈ రోజున హనుమాన్ చాలీసాను తప్పకుండా పారాయణం చేయాలి. అందులో ఆంజనేయ స్వామి వారి లీలలు అనేకం వర్ణింపబడి ఉన్నాయి. ఆయన రామచంద్రమూర్తి ఆలింగనమును పొందగలిగిన ధన్యజీవి. ఆయన సీతాదేవి దుఃఖాన్ని పోగొట్టగలిగిన ధీశాలి. ఆయన లక్ష్మణస్వామి వారు మూర్ఛిల్లిన సమయంలో రామచంద్రుని కూడా ఊరడించి విశల్యకరణి, సంజీవకరణి అనే ఔషధులు గల పర్వతాన్ని పెకలించి తీసుకువచ్చినటువంటి అమిత పరాక్రమశాలి. ఆయన బుద్ధి కుశలతో సురస, సింహిక ఇటువంటి ఆపదలను అవలీలగా దాటవేసినటువంటి వాడు. చాతుర్యంతో ఒక పని మనం ఆచరించే సమయంలో విఘాతములు, ఆటంకములు ఏమైనా వస్తే ఎలా తప్పించుకోవాలో, నొప్పించకుండా ఎలా ప్రవర్తించాలో, మైనాకుడిని మన్నించడం ద్వారా కాలి పాదాన్ని తాకించినట్లుగా మోపి తిరిగి వెళుతూ ఎలా బుద్ధి కుశల ప్రదర్శించాడో మనం తెలుసుకోవాలి అంటే సుందరకాండను అధ్యయనం చేయాలి. రామాయణం, సుందరకాండ, పరాశర సంహిత ఇత్యాదిగా గల బహుళమైన గ్రంథాలన్నీ కూడా మనకు చాలా పెద్దవి. సమయాభావం అనుకుంటే సూక్ష్మంగా కొండని అద్దంలో చూపించినట్లుగా హనుమాన్ చాలీసా అన్న గ్రంథం లభిస్తుంది. ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసా అధ్యయనం చేయాలంటుంది మీ శుభదినం. ప్రత్యేకించి శ్రీ గురుచరణ అనే ధ్యాన శ్లోకంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ హనుమాన్ చాలీసా జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవనసుతనామ మహావీర విక్రమ భజరంగి ఇలాగా కుమతులకు సుమతి కలిగించేటటువంటి వాడు కదా ఆంజనేయ స్వామి. ఆయన ఎంత బుద్ధికి శ్రద్ధ గలవాడో. రాహువు సూర్యనారాయణమూర్తిని గ్రహణ నిమిత్తమై స్వీకరించడానికి వచ్చాడే. పండు అని భ్రమసి ఆంజనేయ స్వామి వారు అలా ఆకాశం వైపు ఎగరగా ఇంద్రుని వజ్రఘాతం కూడా ఆ మహనీయుడిని ఏమీ చేయలేకపోయింది. అంతటి చాతుర్యం గలవాడు. అదే సూర్యనారాయణమూర్తిని తిరిగి గురువుగా స్వీకరించి నవవ్యాకరణములు నేర్చినవాడు. చదువుకోవాలి అన్న జిజ్ఞాస ఉంటే ఎటువంటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవాలి అన్న సూచన అందజేసినటువంటి బుద్ధి కుశలత గలవాడు ఆంజనేయ స్వామి. నిరంతరం సంచారం చేసేటువంటి సూర్యనారాయణమూర్తి స్థిరంగా ఉండడు కదా అంటే పడమటి కొండపై ఒక కాలు, తూర్పు కొండపై ఒక కాలు వేసి సూర్యనారాయణమూర్తితో సహా తాను కూడా పరిగెడుతూ ఆయనతో వేగంగా ప్రయాణిస్తూ అధ్యయనం చేసేటటువంటి శక్తి గలవాడు అంటూ పురాణం ఈ కథను ఎందుకు ఇలా సూచించింది అంటే విద్యార్థులకు క్రమశిక్షణ, జీవితంలో అధ్యయనం చేయాలి అనే విషయం పట్ల మమకారం, లక్ష్యశుద్ధి, లక్షణ శుద్ధి ఏర్పరిచే నిమిత్తమే పురాణాలు ఇలాంటి కథనాలను మనకు తెలియజేశాయి. విద్యార్థులకు ఆ ఆంజనేయ స్వామి వారి కథనాలను చెబుదాం. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ మంగళవారం విజయవంతంగా పూర్తి చేసి మరింత ఉత్సాహంతో, ఆనందంతో రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.